నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. పార్టీ మాదే, సీఎం మా అన్నయ్య అంటూ బూతులతో రెచ్చిపోయిన గతంలో జైలుకి వెళ్ళి కూడా వచ్చారు. అయితే ఈ మధ్య కాలంలో చూసుకుంటే మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి ఎన్నో ప్రయత్నాలు అయితే చేశాను, కానీ అవి ఏం ఫలించలేదు. అయితే సజ్జల రామకృష్ణ గారికి ఫోన్ చేశాను, మెసేజ్లు కూడా పెట్టాను, అయినా కానీ ఫలించలేదు. చివరికి ఏం చేయాలో అర్థం కాక లాస్ట్కి తాడేపల్లిలో ఉన్న వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి, జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి దగ్గరికి వెళ్ళి నిరసన కార్యక్రమం అయితే చేశారు. ఎవరు? భార్యాభర్తలు ఇద్దరు కలిసి కూడా. మరి ఇప్పటికీ న్యాయం జరిగిందా లేదా? ఎవరి గురించి ఇదంతా అంటారా? బోర్గడ్డ అనిల్ గురించి. ఏంటి దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మన స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. వారిని అడిగే విషయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్తే సార్, మొత్తానికి బోర్గడ్డ అనిల్ అనే వ్యక్తి ఏ విధంగా బూతులతో రెచ్చిపోయింది అందరికీ తెలిసిందే, జైలుకి వెళ్ళింది వచ్చింది అందరికీ తెలిసిందే. కానీ నిన్న బోర్గడ్డ అనిల్, నేను జగన్మోహన్ రెడ్డి పార్టీ కోసం కష్టపడ్డాను, 9 నెలలు నేను జైల్లో ఉన్నాను, కానీ నాకు జగన్మోహన్ రెడ్డి గారిని కలవనీయకుండా సజ్జల రామకృష్ణారెడ్డి అడ్డుపడుతున్నారు అని వ్యాఖ్యలు చేస్తున్నారు. క్షమాపణ చెప్పాలి కూడా అంటున్నాడు. మరి ఇంతకి న్యాయం జరిగిందా లేదు సార్ బోర్గడ్డ అనిల్కి? ఇప్పుడు వాళ్ళ భార్యాభర్తలు ఇద్దరు తాడేపల్లిలో ఉండేటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి పక్కన ధర్నా చేశారు. అక్కడే కదా, ఇంటి దగ్గరే ధర్నా చేశారు. ఆ ధర్నా సందర్భంగా ఆయన మాటలు వింటే గనక ఆయనకి ఎందుకు కోపం వచ్చింది, ఎందుకు కూర్చోవాల్సి వచ్చింది అని అంటే నాకు అర్థమైంది ఆయన మాటల్లో. కారుమూరి వెంకటరెడ్డి అని ఒక ఆయన ఉన్నాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఆయన ఇతను రౌడీ షీటరు అని చెప్పేసి పదే పదే సంబోధిస్తున్నాడు అనేది ఈయన బాధ. ఎవరైనా అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నన్ను రౌడీ షీటర్ అంటే ఎలాగూ, రౌడీ షీటర్ అంటే నేను రౌడీ షీటర్ని కాదు కదా అని అంటాడు అతను. నేను లండన్లో చదివొచ్చాను, పీజీ చదివొచ్చాను, సో నేను ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయాలని ఆదర్శంగా తీసుకొని వచ్చాను, అలాంటి తనని రౌడీ షీటర్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వల్ల సంబోధించడం అనేది బాధేస్తుందని చెప్పేది ఆయన యొక్క ఆవేదన. అది ఆయన వెలుబుచ్చినటువంటి ఆవేదన. దాని తగ్గట్టు పుండు మీద కారం చల్లినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులోకి వెళ్తే ఇతన్ని దాదాపు 3-4 గంటల పాటు లోపలికి ఎంటర్ కానివ్వాల. ఆ తర్వాత 3 గంటలు కూర్చోబెట్టిన తర్వాత లోపలికి ఎంటర్ చేశారని చెప్పి అతను చెప్తున్నాడు. ఎవరు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు. తీరా లోపలికి వెళ్తే ఎవరు నువ్వు అని చెప్పేసి అని అంటే బోర్గడ్డ అనిల్కే కాదు, ఎవరికైనా ఎలా ఉంటుంది, ఎక్కడో కాలింది. సో అప్పుడు బోర్గడ్డ అనిల్ ఏమనాలి, నువ్వు అసలు ఇక్కడ రావద్దు అని అన్నాడంట. ఇతను చెప్పిన దాని ప్రకారం సజ్జల రామకృష్ణారెడ్డి గారు, నీకేం పని ఇక్కడికి ఎందుకు వచ్చావు, నువ్వు ఎవరు, నీకు మేము అడ్వకేట్స్ని ఇవ్వాల్సిన అవసరం లేదు, మేము ఎందుకు ఇస్తామని చెప్పేసి అన్నారు అని చెప్పేసి అతను చెప్తున్నాడు కదా. అంటే వాడుకొని వదిలేసింది. అంటే ఇప్పుడు ఆయన చెప్పింది ఇదంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి ఒక సందేశము, ఒక హితబోధ. మీరు రెచ్చిపోతే, కేసులు పెడితే మిమ్మల్ని ఎవరు ఆదుకోరు, సో మీరు లిమిట్స్లో ఉండండి. తాను లిమిట్స్ తప్పానని చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన. అది నాకు అర్థమైంది ఆయన మాటల్లో. ఇప్పుడు అతను అధికారంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా అని చెప్పి ఎన్ని మాటలు మాట్లాడాడు. మీడియాని, మీడియా పర్సన్స్ని, చంద్రబాబు నాయుడు గారి ఫ్యామిలీని, చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని, ఎవరిని వదలలేదుగా. పవన్ కళ్యాణ్ గారి ఫ్యామిలీని, పవన్ కళ్యాణ్ ఎవరిని వదలలా. అతను చేసినటువంటి వ్యాఖ్యలు అతను కనుక వింటే మళ్ళీ అతను అప్పుడు మాట్లాడిన మాటలు మళ్ళీ అతను వింటే అతనే సిగ్గుపడతాడు. అంత దారుణంగా ఉన్నాయి అతని మాటలు. ఈవెన్ అతను మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కూడా ఆ ఇంటర్వ్యూ చేసిన వాళ్ళు కూడా ఖండించారు, కానీ ఇతను తనదైన శైలిలో నన్నెవడు పీకుతాడు ఇట్లా ఈ స్థాయిలో మాట్లాడాడు. అసలు అతను మానసికమైనటువంటి బ్యాలెన్స్ ఉందా లేదా అనుకునే రీతిలో మాట్లాడాడు అతను. ఇప్పుడేంటి, ఇప్పుడు రోడ్డును పడేశారు. పడేస్తే రోడ్డు మీద కూర్చున్నాడు. రోడ్డు మీద కూర్చొని ఇప్పుడేమంటున్నాడు, జగన్మోహన్ రెడ్డి గారు నాకు వీరాభిమాని, జగన్మోహన్ రెడ్డి గారు వీరాభిమాని, తాను నాకే గతి లేదు, ఈ మాటలు మాట్లాడుతున్నాడు. నేను తాడేపల్లి వెళ్తాను, పులివెందుల వెళ్తాను డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి, కానీ ఇతను సజ్జల రామకృష్ణారెడ్డి అనే అతను అసలు అవమానపరిచాడు నన్ను అని చెప్పి అతను కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇక్కడ అతను చెప్పే దాంట్లో నిజమా అబద్ధం అని అంటే,
జగన్మోహన్ రెడ్డి గారు 11 స్థానాలకు పరిమితం అయిన తర్వాత విజయసాయి రెడ్డి గారు క్లియర్గా చెప్పారు పార్టీలో ఏం జరిగింది అని. జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ ఉండేటువంటి కోటరీ ఏదైతే ఉందో ఆ కోటరీ ముంచేసింది, 11 స్థానాలకు పరిమితం కావడానికి కారణం అదేను అని చెప్పారు విజయసాయి రెడ్డి గారు. ఆ కోటరీలో ఎవరెవరు ఉన్నారు? సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ధనంజయ రెడ్డి గారు, వీళ్ళే కదా ఉంది. సో వాళ్ళతో పాటు ఇంకా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, లేకపోతే ఇంకా కొంతమంది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, వీళ్ళంతా కోటరీలో మెంబర్స్. ఈ కోటరీ కారణంగానే మంచోళ్ళు దూరం అయిపోయారు, క్యాడర్ దూరం అయిపోయారు అని చెప్పి కదా విజయసాయి రెడ్డి గారు చెప్పింది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారు చెప్తుంది జగన్ 2.0 అనేది ఉంటుంది రాబోయే రోజుల్లో, నేను క్యాడర్కి ఏం కావాలంటే అది ఇచ్చేస్తాను, నెక్స్ట్ అధికారంలోకి వస్తే అది మీ ఇష్టం, మీకు ఏది కావాలంటే అది చేసుకొని, మీకు ఏది కావాలంటే నేను ఇస్తానని చెప్పి ఆయన జగన్ 2.0 వర్ణిస్తున్నాడు ఈ మధ్య. అంటే ఏంది దాని అర్థం, క్యాడర్ను పట్టించుకోలేదు ఇంతకు ముందు అనే కదా ఆయన ఒప్పుకుంటున్నాడు ఇండైరెక్ట్గా. సో ఈసారి నీ క్యాడర్ను పట్టించుకుంటాను అని చెప్తున్నారు. ఓడిపోయిన ప్రతి రాజకీయ పార్టీ నాయకుడు చెప్పేదే ఇది జనరల్గా. సో జగన్మోహన్ రెడ్డి గారు 2.0 అంటే ఏంటి, రప్ప అదే కదా, సప్త సముద్రాల అవసరం ఉన్నా తీసుకొస్తా, బట్టలు ఇప్పి తీసి నిలబెడతా, రాజధానిని ఆపేస్తా, ఇవే కదా. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు 2.0 ఉన్నా లేదంటే ఇంకోటి ఏది చెప్పినా కానీ ఇవాళ క్యాడర్ ఏంటి పరిస్థితి అంటే బోరుగడ్డ అనిల్ చాలా క్లియర్గా చెప్తున్నాడు. ఇప్పుడు ఆయన ఆడికి పులివెందులు వెళ్తాను అంటున్నాడు. పులివెందుల దగ్గర అక్కడ రాజశేఖర రెడ్డి గారి ఉంది కదా, పులివెందుల దగ్గర ఇడుపులపాయ వెళ్తాను, ఇడుపులపాయ దగ్గర శబ్దం చేస్తాను అని చెప్పి అంటాడు. వెళ్తాడేమో పులివెందులు, మరి పులివెందులు డైరెక్ట్గా వెళ్తానని చెప్తున్నాడు కదా, మరి ఎక్కడికి వెళ్తాడో తెలియదు. మొత్తం మీద అతను హర్ట్ అయిపోయాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారి యొక్క వైఖరి ఏంటి అనేది బయట పెట్టేశాడు. బహుశా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో బోరుగడ్డ అనిల్ అభిప్రాయం ఎక్కువ మందికి ఉంటే ఉండొచ్చు సజ్జల రామకృష్ణారెడ్డి మీద. ఎందుకంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కలవనివ్వలేదు అనేది చాలా మందికి అభిప్రాయం ఉంది. ఈవెన్ సెకండ్ గ్రేడ్ లాయకుల్లో కూడా అదే ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో. ఓడిపోయిన తర్వాత వాళ్ళు ఒక సమీక్ష చేసుకుంటారు కదా, సమీక్ష చేసినప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ లీడర్స్కి గ్యాప్ పెంచాడు, ఆ లీడర్స్కి క్యాడర్కి గ్యాప్ పెరిగిపోయింది. సో ఈ కారణంతో ఒకరికొకరికి పొంతం లేదు, అందుకే 11 స్థానాలు పరిమితం కావాల్సి వచ్చింది అనేది ఒక వాళ్ళ అభిప్రాయం, ఒక సమీక్షలో తేలినటువంటి అంశం. దీని అంతటికి కారణం ఎవరంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు నెంబర్ 1, నెంబర్ 2 ధనంజయ రెడ్డి గారు అని పేర్లు చెప్తారు కొంతమంది, వాళ్ళే చెప్పుకుంటూ ఉంటారు. సో ఇక నుంచి ఇప్పుడు మరి బోరుగడ్డ నీళ్ళు బయటకు వచ్చి మాట్లాడాడు కాబట్టి ఏమైనా మారుతాడేమో, అదొకటి. 2 బోరుగడ్డ నీళ్ళు అతను అరెస్ట్ చేసినప్పుడు పోలీసుల పట్ల ఎలా వ్యవహరించాడు, తర్వాత అరెస్ట్ అయిన తర్వాత కూడా ఎలా మాట్లాడాడు అతను, ఇవన్నీ ఆన్ రికార్డ్ ఉంటాయి కదా, ఆన్ రికార్డ్ ఉంటాయి. సో కాబట్టి అతను రౌడీ షీటరా కాదా అనేది పోలీసులు తేలుస్తారు. అయితే కారుమూరి వెంకటరెడ్డి అనే అతని మీద ఇతను అలిగేషన్ చేస్తున్నాడు. ఇది వాళ్ళు ఎట్ట, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎట్ట అంటారు అంటే, తెలుగుదేశం పార్టీ వాళ్ళు అంటే అర్థం ఉంది కానీ సొంత పార్టీ వాళ్ళే అసలు రౌడీ షీట్ లేకుండా రౌడీ షీట్ అని ఎట్ట అంటారని తన ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అంటే ఏదైనా కానీ వినాశకాలే విపరీత బుద్ధి అన్నట్టు ఆయన ఏం చేశాడు, జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నాడు కదా, మనల్ని ఏమి ఎవడేం చేయలేదు అని చెప్పి ఇష్టం వచ్చినట్టు జనరల్గా మానవులు ఎవరు కూడా సహజంగా ఉండేటువంటి పౌరులు ఎవరు కూడా అట్లా మాట్లాడరు, అంత దారుణంగా మాట్లాడారు అతను. సో కాబట్టి ఇది ఒక బోరుగడ్డ అనిల్కి సంబంధించిన విషయం కాదు నేను చెప్తుంది. ఎవరైనా సరే అధికారంలో ఉన్నాం కదా అని చెప్పి బ్యాలెన్స్ తప్పి అవతల వాళ్ళని ఇష్టానుసారంగా మాట్లాడితే సరే, అవతల పార్టీ ఏం చేయలేకపోవచ్చు, ప్రకృతి అనేది క్షమించదు. ఇప్పుడు బోరుగడ్డ అనిల్ కూడా అదే జరిగింది. అంటే వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా. థ్యాంక్ యూ సార్.